మున్సిపల్ ఎన్నికల్లో ఇంతటి ఘన విజయం అందించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఈ విజయంతో తమ బాధ్యత మరింత పెరిగిందని అన్నారు డిప్యూటీ సీఎం బట్టి. ఇప్పటికైనా ప్రతిపక్షాలు వారు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను మానుకొని కావాలని రాజకీయాల్లో కేవలం వార్తా ఆరు ప్రసార మాధ్యమాల్లో కనపడటం కోసమే ఊహల్లో ఉంటూ ఊహించుకొని కట్టుకథలు అల్లి ప్రెస్ మీట్స్ పెట్టడం లేకపోతే పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడటం చేయటం వలన ప్రజలు ఎవరు కూడా దాన్ని విశ్వసనీయంగా గుర్తించరనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఇప్పటికైనా మీరు నిబద్ధతతో ఒక జవాబుదారితనంగా ఒక ట్రాన్స్పరెంట్గా ప్రజలకి మనం ఈ ప్రజాస్వామ్య రాష్ట్రంలో దేశంలో ప్రజలకి సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో ఉండాలి. కాబట్టి ఇప్పటికైనా నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు కూడా ఉండాలనుకునేటువంటి వ్యక్తులుగా మీరు ఇప్పటికైనా వాస్తవాల్ని వాస్తవాలుగా చూస్తూ వాస్తవాలతోనే మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, గత 10 ఏళ్లుగా మంత్రి పదవులు అనుభవించిన వారు ఇప్పటి వరకు ప్రతి ఎన్నిక మా పరిపాలనకు ఒక రెఫరెండర్గా చెప్పేవారు. గ్రామాల్లో ఓడితే మాకు పట్టణాల్లో పట్టుంది, అప్పుడు చూసుకుందామన్నారు. మరి ఇప్పుడేమంటారు? బీఆర్ఎస్ లీడర్లని నిలదీశారు మంత్రి పొంగులేటి. ఈ సెమీఫైనల్స్ అని వారే అన్నారు. ఈ సెమీఫైనల్స్ లో కూడా ఓడిపోతున్నామని గ్రహించి ఈరోజు ఉదయం కౌంటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నో 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 మాకు ఇది కాదు, ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ ఉందో ఈ గ్రేటర్ హైదరాబాద్ మాకు రెఫరెండం అని 1 by 1 అట్లా షిఫ్ట్ అవుతూ వారి కార్యకర్తల్ని ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే తీరు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈరోజు కూడా వారు ప్రెస్ ముందు మాట్లాడుకుంటూ ఇంకా ఏదో వారు అద్భుతాలు చేశాము, అబ్బా మాకేమొచ్చాయని చెప్తున్నది చూస్తుంటే నవ్వొస్తుంది. ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి ఇందాక బట్టిగా చెప్పినట్టు మరింత బాధ్యత పెరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా మాటలతో కాకుండా చేతలతో ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని, ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా ప్రజలకి అందిస్తున్నాం. కాబట్టే పూర్తి దీవెనలు ప్రజల నుంచి అందాయి. దాన్ని గుర్తుపెట్టుకొని మరింత బాధ్యతతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుందని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు అర్బన్లో వచ్చాయి కాబట్టి అర్బన్లో ఉన్న ప్రజానీకానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ